ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసివేసి నిన్ను విడిపించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం ద్వారా ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నీ చేతి సంకెళ్లను తీసి విడిపిస్తాను అనే మాట నిజంగా ప్రభు అంటుంటే ఎంత సంతోషంగా ఉందో కదా. మరి సహోదరుడా, నీకు ఈ మాట సంతోషాన్ని ఇస్తుందా? మరైతే నీవు ఈరోజు ఏ సంఖ్యలతో బంధించి ఉన్నావు? అసలు ఏ సంఖ్యల నుంచి నీ విడుదల కోరుకుంటున్నావు? ఒకవేళ అనారోగ్యమనే సంఖ్యలు నిన్ను బంధించాయా? ఆర్థిక సమస్యలనే సంఖ్యలు బంధించాయా? పాపం అనే సంఖ్యలతో బంధించి ఉన్నావేమో? సినిమాలు, సీరియళ్ళు అనే సంఖ్యలతో బంధించి ఉన్నావా? అసలు ఏ వ్యసనం చేత నువ్వు బంధించబడి ఉన్నావు ఈరోజు? కాబట్టి అన్ని సంబంధిత ఆచారాలు కూడా వ్యసనాలే అవుతాయి. మరి ఇవన్నిటి చేత నువ్వు ఒకవేళ బంధించబడి ఈ సంఖ్యలతో, ఇవన్నీ కూడా సంఖ్యలే కదా. మరి ఈ బంధకాల్లో, ఈ సంఖ్యల్లో నువ్వు బంధించబడి ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, నీ సంఖ్యలు తీసి నిన్ను విడిపిస్తాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. నిజంగా గొప్ప చేసే దేవుడు ఆయన, విడిపించే దేవుడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ముందుకు సాగు, ప్రభు నీకు సహాయం చేస్తారు. ఏ సంఖ్యలతో బంధించి ఉన్నా సరే ప్రభుకు అసాధ్యం లేదు. ఆయన నీతో చెప్తూ ఉన్నాడు, నిన్ను విడిపిస్తానని చెప్తున్నాడు. అంతే, మాట అంటే మాటే ప్రభు. మనుషులైతే మాట తప్పొచ్చుగాక, కానీ ప్రభు తప్పడు కదా. నువ్వు ఏ సంఖ్యలతో బంధించబడి ఉన్నా నీ సంఖ్యలను విడదీస్తాడాయన, నీ సంఖ్యలు తెగ్గొడతాడాయన, నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడాయన. ఎటువంటి బంధకాలను ఉన్నా సరే ప్రభుతో అడుగు, ప్రభు దగ్గర ప్రాధేయపడు, ఆయన దగ్గర మొరపెట్టు. ఆయన నీ సంఖ్యలను విడిపించబోతున్నాడు. ఇక మీదట నీ జీవితం మారిపోబోతుంది. నీకు ఏదైతే బంధకాలు ఉంటే కష్టం కదా, ఎంతైనా మన సంతోషంగా ముందుకు సాగలేం మనం. మరి ఆ స్వాతంత్రం అనేది మనకు ఉన్నది. బంధకాలు ఉంటే ఆ స్వాతంత్రాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన నీకోసం ప్రాణమే ఇచ్చాడు. విలువైన అమూల్యమైన ఎవరి రక్తాన్ని నీకోసం కార్చాడు. ఆయన పాపం అనే బంధకం నుంచి విడుదలిచ్చాడు. ఇంకా నువ్వు ఆ పాపం అనే బంధకంలో ఉండకూడదు. ఇంకా నువ్వు ఏదైనా బంధకం నిన్ను బంధించబడి ఉంటే అది ఏ పాపమైనా సరే ప్రభు నీకు సంఖ్యలు విడిపించబోతున్నాడు. మాట ఇచ్చిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి నువ్వు ఇక మీదట ధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ప్రతి బంధకాన్ని, ప్రతి సంఖ్యల్ని విడిపించగల సమర్థుడు కేవలం యేసు మాత్రమే అని నువ్వు గమనించు. ఆ విధంగా నువ్వు ఆ విషయాన్ని బట్టి బహుధైర్యం తెచ్చుకొని నీ ముందుకు సాగు. స్నేహితులు, బంధువులు ఎవ్వరూ కూడా నీ సంఖ్యలు విడిపించలేరు, కానీ ప్రభు మాత్రమే విడిపించగలడు. ఏ బంధకమైనా ఆయన ముందు విడగొట్టాల్సిందే. నీకు స్వాతంత్రం ఇచ్చే దేవుడు ఆయన. ముఖ్యంగా పాపం నుంచి కూడా నిన్ను విడిపించాడు. ఇక నువ్వు ఎప్పుడూ కూడా ఆ పాపాన్ని బానిసవు కాకుండా ఉండు. ఆయన నీ చేతుల సంఖ్యలు తీసి నేను విడిపిస్తే నీకేం జరుగుతుందో తెలుసా? జీవితకాలం నువ్వు సంతోషంగా ఉంటావు. గొప్ప విమోచన నీకు దొరుకుతుంది. మరి అంతేకాదు, గొప్ప స్వాతంత్రం ఇస్తాడు. ఆత్మీయంగా ముందుకు వెళ్ళగలుగుతావు. గొప్ప విడుదల దొరుకుతుంది. ఇంతేకాకుండా నీకు మరి ప్రభు ఆయన రాజ్యాన్ని కూడా ఇస్తారు నీకు. మరి నీ ప్రభు నీకు విడిపిస్తే కనుక ఇక ఏ సంఖ్యలు కూడా నిన్ను ఇబ్బంది పెట్టవు. కాబట్టి ఇప్పుడే ప్రార్థించు, మోకరించు, అడుగు. ప్రతి సంఖ్యలు కూడా ఆయన నీకోసం విడిపించబోతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. ఆమేన్.